ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, నరదృష్టి, సంతాన సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, మీ పర్సనల్ సమస్యలు ఏమైనా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, చూడగానే నా చేతిలో ఉన్న పసుపుని తాకు, నీకు మంగళకరమైన శుభవార్తను అందజేస్తాను తల్లి అని అయితే మన బాబాగారు మన కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ పసుపు తాకండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాబాగారు చెప్పబోయే శుభవార్త విందామండి. తల్లి, ఈరోజు నీకు అదృష్టం అందచేస్తున్నాను. ఎప్పుడూ కూడా వేడి సెగల్లాంటి బాధల్లో ఉన్న నీకు తియ్యటి వార్తలు అందచేయాలని వచ్చానమ్మా. నాకు ఎక్కడ బాబా శుభవార్తలు, నాకు మంగళకరమైన వార్తలు నా కోసం ఉంటాయా అనేదే కదమ్మా నీ ప్రశ్న. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవే నీకు అందుతాయమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా నమ్మకంతో, నమ్మకమైన ఆలోచనలతోటి, మంచి ఆలోచనలతో ఉండి తల్లి, నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారమవుతాయి. నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో అవే నీ జీవితంలో జరుగుతాయి. ఎప్పుడూ కూడా అనుకూలంగా మంచిగా అనుకో, మంచే జరుగుతుంది. నాకు అనుకూలమైనది జరుగుతుంది అని నీ మనసులో గట్టిగా అనుకున్నావనుకో, అది తప్పకుండా జరిగే తీరుతుంది. ఇప్పుడు ఉన్న భారమంతా కూడా తలుచుకుని బాధపడకు తల్లి. ఇప్పుడు నీకు ఉన్న దిగులు, సమస్యలు అన్నీ నాకు తెలుసు. వాటన్నిటినీ పటాపంచులు చేసే బాధ్యత నాది. నేను మంచిగా ఉన్నా సరే అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు బాబా. ఈ జనమంతా నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నావేమో. ఈ జనమే ఇంతే. మంచిగా ఉన్నవాళ్ళని, నిజాయితీగా ఉన్నవాళ్ళని, గొప్పగా బతకాలి అని చూసేవాళ్ళని అసూయతో మాట్లాడుతూ ఉంటారు. తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతే తల్లి ఈ లోకం. నువ్వు ఎలా ఉన్నా, ఏం చేసినా మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ల మాటలు నువ్వు పట్టించుకున్నావు అనుకో, నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు. వాళ్ళు అలాగే మాట్లాడని, నువ్వు చేసే పని మంచిగా చేతల్లి. మంచిగా ఎదుగు, మంచిగా వెళ్ళు. తప్పులు చెప్పడానికి 1000 కారణాలు ఉంటాయమ్మా. కానీ మన్నించటానికి, మరిచిపోవటానికి, ప్రేమించటానికి ఒకే ఒక కారణం ఉంటుంది. అదే ప్రేమ, అభిమానం. ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించు తల్లి. ఎలా జీవిస్తుందిలే అనే వాళ్ళ ముందు బాగా బ్రతికి చూపించు. ఎప్పుడూ కూడా నీకు నువ్వుగా జీవించడం నేర్చుకున్నావు అనుకో, ఇక ఎవరికీ కూడా బాధపడవలసిన అవసరం లేదు. నిన్ను కొందరు ఇష్టపడుతూ ఉంటారు, మరికొందరు ఇష్టపడరు. దిగులు పడకు తల్లి. ఇది నీ జీవితం తల్లి. ఇతరులు ఇష్టపడాలి అని నీ ఇష్టాలను, అభిష్టాలను మార్చుకోలేవు కదా. అందంగా ఉండటం ఒక కళమ్మ, కానీ మాట్లాడకుండా ఉండటం మహాకళ. తెలివైన వాళ్ళ కళ. నీ మనసుని ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉండు. నీ మనసుని అదుపులో ఉంచుకున్నప్పుడు ప్రశాంతత అనేది నువ్వే అదుపులో ఉంచుకుంటావు. అలా కాకుండా ఎక్కువగా మాట్లాడి, నువ్వొక మాట మాట్లాడి, వాళ్ళొక మాట మాట్లాడి అపార్థ భేదాలు పెంచుకుని మనశ్శాంతి లేకుండా ఉండటం ఇలా మంచిగా ఉంటుందా చెప్పు తల్లి. అందుకే ఏదైనా సరే వాగ్వాదం అనేది వద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండు అనేవాళ్ళు అంటూ ఉంటారు. నువ్వు అది తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే వాదించవద్దు, ఊరికిని ఉండు తల్లి. నిన్ను అవమానించిన వాళ్ళని తలుచుకుని అస్సలు దిగులు చెందకు. వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడేలా, మహాశక్తిలా, బాగా బ్రతికేలా వాళ్ళ ముందే జీవించి చూపించాలి. నువ్వు నమ్మే దైవం మీద మనసులో అధికంగా నమ్మకాన్ని ఉంచుకో తల్లి. తప్పకుండా నీ దైవం నిన్ను ఎప్పుడూ కూడా చేయవదలదు. ఎల్లప్పుడూ నిన్ను ఎవరూ కాపలా కాయలేరు. నీకు నువ్వు కాపలాగా ఉండాలి. నీ యొక్క సమస్యలను నువ్వే తీర్చుకోవాలి. నీ యొక్క ఇష్టాలను నువ్వే నెరవేర్చుకోవాలి. నువ్వు నమ్ముకున్న నమ్మకం నిన్ను కింద పడకుండా పైకి లేపుతుంది తల్లి.
జీవితంలో ఎదగాలి అని అనుకునే వాళ్ళకి కిందకి లాగాలి అని చూసే గుంపుని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. అదంతా కూడా దాటి నిటారుగా లేచి నిలబడు. అదే విజయవంతమైన జీవితం. విజయం నీ ముందు ఎదురుగా నిలబడుతుంది. ఏం జరుగుతుందో అని ఆలోచించే బదులు ఢీకొట్టి చూడు. గెలిస్తే విజయం, ఓడితే అనుభవం. నిన్ను వద్దు అని అనుకున్న వాళ్ళే నిన్ను నిరాకరించిన వాళ్ళే నీ మంచితనం తెలిసి, నీ సామర్థ్యం తెలిసి నీతో ఉండాలి. నీ అవసరం కోసం ఎదురు చూసే రోజంటూ ఒకరోజు వస్తుందమ్మా. ఇదే అసలైన విజయం. జీవితంలో బాధింపబడేవారు పాపం చేసినవారు కాదు, పక్వపడినట్లు. ఇప్పుడు నువ్వు పక్వం చెందావు. పక్వం చెందిన వారు మాత్రమే జీవితంలో ఏదైనా సాధించే ధైర్యం ఉంటుంది. నీ జీవితంలో నువ్వు అనుభవించిన చేదు అనుభవాలన్నీ పోయి తీయటి తేనెలాంటి వార్తలు, మంగళకరమైన వార్తలు నీకు అందబోతున్నాయి. నువ్వు కోరింది వచ్చే కాలం వచ్చేసిందమ్మా. నీ జీవితంలో నీ సాయివాకులు నెరవేరుతాయి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నువ్వు మంచి స్థాయికి ఎదిగే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్ళడమే, అందులో గెలవటమే నీ పని. మిగతాదంతా కూడా నాకు వదులు. నమ్మకంగా ఏ పని చేసినా సరే విజయవంతమవుతుంది. ఇక మీదట నువ్వు పట్టిందల్లా బంగారమే తల్లి. అంతా మంచిగానే ఉంటుంది. దేనికి కూడా భయపడవద్దు. నీ మనసుకు నచ్చినట్లుగానే చేస్తావు కదా. నిర్ణయాన్ని నువ్వు అమలుపరచు. తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఇప్పుడు ఏదైతే గందరగోళంలో ఉన్నావో ఆ గందరగోళం నుంచి బయటపడు. నీ తెలివైన స్థితి నుంచి ఎవరూ నిన్ను కిందకి నెట్టలేరు. నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది. అందుకు నీ బాబా తండ్రి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుందమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు పూర్తిగా ఆలోచించి తీసుకో తల్లి. ఆ నిర్ణయం గొప్ప నిర్ణయమే అవుతుంది. నీ ఒక్క విషయం, నువ్వు ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని తలపెట్టినా అది ఇతరులకి హాని కలగకుండా, ఇతరులకి నష్టం కలగకుండా చూసుకో. ఏ ఒక్కరికి బాధింపైనా ఆ పని ఎప్పటికీ చేయవద్దు. దానికి బదులుగా ఏం చెయ్యాలో ఆలోచించు. ఒకరి బాధపడితే అది నీకు శాపంగా మారుతుంది. ఈ ఒక్క విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో అమ్మా. నీ యొక్క మనస్తత్వం, నీ యొక్క గుణం నీ భవిష్యత్తుని తీర్మానిస్తుంది. కాబట్టి కంగారు పడకుండా చక్కగా మంచి నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం నీకోసం తీసుకునేదైనా, వేరొకరి కోసం తీసుకునేదైనా నీకు నచ్చినట్లుగానే తీసుకో. నీ మనసుకి ఏదైతే నచ్చుతుందో ఆ నిర్ణయమే తీసుకో. నీ ఇష్ట ప్రకారం తీసుకున్నావు అనుకో, ఆ పని చేయటానికి నువ్వు చాలా ఇష్టంగా ముందుకు వెళ్ళగలుగుతావు. ఏ పనినైనా ఆసక్తికరంగా చేస్తేనే కదమ్మా అది విజయవంతమవుతుంది. కాబట్టి అతి త్వరలో నువ్వు సుఖకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు. ఇప్పటి వరకు నీకున్న శోధన కాలం ముగిసిపోయింది తల్లి. కొద్ది కాలం ఎదురుచూడు. నన్ను నమ్మిన నిన్ను ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచను. సంతోషంగా నీ సాయి తండ్రి జీవితాంతం గుర్తుండేలా ఒక మంచి స్థాయిని కల్పించి నువ్వు ఇప్పుడు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నావో అది జరిగే తీరుతుంది. కాబట్టి నీకు నచ్చిన ఎదురు చూసే శుభవార్త తప్పకుండా నీ వద్దకు వస్తుంది. ఏ రోజైనా నాకు నచ్చిన వార్త రాదా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నావు కదమ్మా. అందుకే చెబుతున్నాను. నీ మనసు కోరే వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. నమ్మకంతో ఉండు. అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.